ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. దేవుడు అనంత జ్ఞాని. మరి ఆయన అనంత జ్ఞాని అయినప్పుడు మనం ఏం చేయాలంటే అంత గర్వంగా మాట్లాడవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, అనంత జ్ఞాని అయిన దేవుడు అంటే అనంత జ్ఞాని ఆయనే, ఆయన కంటే జ్ఞానం కలిగిన ఎవరు లేరు. ఈ సమస్తమును సృజించినది ఆయనే, చేసినది ఆయనే, నిర్మించినది ఆయనే. అయితే మనిషి ఏమనుకున్నాడంటే, మనిషి ఇదంతా తనే చేసినట్టు, ఇదంతా తన వల్లే కలిగినట్టు, తన వల్లే జరిగినట్టుగా మనిషి చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. గర్వపు మాట్లాడు. అందుకనే మనిషి అలా గర్వించకుండా దేవుడు అంటున్నాడు, ఆ మనిషిని హెచ్చరిస్తూ, సమస్తం కలుగజేసిన వాడు నేనే, కనుక నువ్వు అంత గర్వంగా మాట్లాడొద్దు. మనుషులు ఏందో చాలామంది వారి వల్ల సమస్తం అవుతున్నట్టుగా, వారు లేకపోతే ఏమీ కానట్టుగా, వారి వల్లే అన్నీ జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారందరితో దేవుడు చెప్తున్న మాటని తెలుసా, నీ వల్ల ఏమీ జరగదు, ఏమీ కాదు. ఏది జరగాలన్నా, ఏమీ చేయాలన్నా అది దేవుడే చేయాలి, దేవుడే జరిగించాలి. దేవుడు జరిగించకుండా నీ వల్ల ఏమీ అవ్వదు అనే విషయం మనిషి తెలుసుకోవాలి, మనిషి గ్రహించాలి. అందుకే మనిషి ఎప్పుడు కూడా సమస్తం కలుగ చేసిన దేవుణ్ణి బట్టే అతిశయించాలి. కానీ మనిషి ఎప్పుడు తనను బట్టి తాను అతిశయించకూడదు, గర్వించకూడదు. అలాంటి గర్వపు మాటలు మనం నోట రాకూడదు, మాట్లాడకూడదు అని వాక్యం మనకి బోధిస్తుంది. ఎందుకంటే గర్వపు మాటలు మనిషిని పడద్రోస్తాయని, నాశనము చేస్తాయని, ఆ మనిషి నాశనానికి ముందుగా, పడిపోవడానికి ముందుగా గర్వపు మాటలే ఆ మనిషి నోట వస్తాయని బైబిల్ లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక మనలో, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక కార్యం జరిగిన, ఒక కార్యం మనం చేయగలిగి ఉన్నా అది దేవుడే జరిగించాడు, దేవుడి వల్లే జరిగింది, దేవుడే మాకు సహాయం చేశాడు, దేవుడే మా పక్షంగా ఉన్నాడు అని దేవుని బట్టే మనం మాట్లాడాలి. దేవునికే మహిమ కలగాలి. కానీ ఎప్పుడు కూడా మనల్ని బట్టి మనం గర్వపు మాటలు మాట్లాడకూడదు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనలో ఇంకా అనేక మంది అలాగే ఉన్నామేమో, అలాగే మాట్లాడుతున్నామేమో, అలాగే ప్రవర్తిస్తున్నామేమో, అలాగే ఆలోచిస్తూ జీవిస్తున్నామేమో, దయచేసి అలాంటి మాటలు, గర్వపు మాటలు మానేసి దేవుడే సమస్తం కలుగచేశాడని నమ్మి విశ్వసించి ఆయన ద్వారా సమస్తం జరుగుతాయని ఆయన వైపు మాత్రమే చూస్తూ ముందుకు సాగే కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మా నోట గర్వపు మాటలు వస్తున్నాయేమో మమ్మల్ని క్షమించు తండ్రి. ఎందుకంటే నీవే సమస్తము చేయగలిగిన వాడివి, మా వల్ల ఏమీ కూడా కాదు, గడ్డి పరక లాంటి వారు. నీవు లేకపోతే మా జీవితాలు శూన్యమే దేవా. కనుక మమ్ములను నీవే ఆ రీతిగా నడిపించి సహాయం చేయమని, మా పక్షం నుండి సమస్తం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.